అలెక్స్ కూడా వెంటనే ఆ కత్తిని బ్యాగ్ లో వేసుకుని హుషారుగా ఇంటికి తిరిగి వెళ్తాడు. అట్ ద సేమ్ టైం మరోవైపు స్వాట్ ఇంకో పర్సన్ చేతికి వెళ్లిపోవడం వల్ల బంధించబడున్న మోర్గానా వేల సంవత్సరాల తర్వాత మళ్లీ కళ్ళు తెరుస్తుంది. ఇప్పుడు ఎక్స్కాలిబర్ ఎక్కడుందో తెలుసుకోవడం కోసం తను తన ఈవిల్ వెయిన్స్ ని పంపించినట్టు చూపిస్తారు. అదే సమయంలో మన హీరో అలెక్స్ అతని బెస్ట్ ఫ్రెండ్ వెడస్ ని ఇంటికి పిలిపించి ఏం జరిగిందో చెప్తూ ఈ కొత్తగా కనిపెట్టిన స్క్వాడ్ ని అతనికి చూపిస్తాడు. దాని మీద కొన్ని లాటిన్ అక్షరాలు ఉండడం గమనించిన వీళ్ళు అర్థమేంటో తెలుసుకోవడం కోసం గూగుల్ ట్రాన్స్లేట్ చేస్తారు. దానిపై స్వాడ్ ఆఫ్ ఆర్థర్ సన్ ఆఫ్ టింటగల్ అని ఉంటుంది. ఎక్స్కాలిబర్ కింగ్ ఆర్థర్ కథ తెలియని పిల్లలుంటారా, ఎంతో కొంతైనా వినుంటారు కదా. సో ఈ లైన్ చదివిన వెడస్ సర్ప్రైజ్ అయితే మన హీరో మాత్రం ఏదో దెయ్యాన్ని చూసినట్టు షాక్ అయిపోతాడు. దానికి కారణం ఏంటంటే అలెక్స్ వాళ్ళ అమ్మ సింగిల్ మదర్ అని చెప్పా కదా. కొన్నేళ్ల క్రితం అతని నాన్న చెప్పా పెట్టకుండా మాయమైపోయాడు. బట్ వెళ్ళడానికి ముందు అలెక్స్ కోసం ఒక బుక్ వదిలేసి వెళ్ళాడు. అదే ఈ కింగ్ ఆర్థర్ స్టోరీ బుక్. ఆర్థర్ గురించి వీళ్ళు చదివిందంతా రియల్ లైఫ్ లో నిజంగానే టింటగల్ అనే ఐలాండ్ లో జరిగిందని, ఇదేది ఫ్యాంటసీ స్టోరీ కాదని రాసుంటుంది. సో ఇప్పుడు అలెక్స్